గత 6 ఏళ్లలో 4 ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు 4 సార్లు రన్నరప్ కే పరిమితమైంది. టోర్నీ అశాంతం నిలకడగా ఆడడం, అసలు సమయంలో చేతులు ఎత్తేయడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. వారిని చూస్తే ఇకపై కూడా ఇంతే అనిపించడం మాత్రమే కాదు, జట్టుపై జాలి పడడం కూడా అనవసరం అనిపిస్తుంది. 2019 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో దురదృష్టం వెంటాడి ఓడిపోయినప్పుడు అంతా అయ్యో కివీస్ అనుకున్నారు. కానీ మిగతా 3 ఫైనల్ మ్యాచ్ల్లో మాత్రం వారిదే స్వయంకృతం. కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక జట్టు పూర్తిగా చేతులు ఎత్తేస్తూ ఫైనల్లో ఓటమి పాలవుతుంది. 50 లక్షల జనాభాతో ఉన్న దేశంగా తక్కువ సౌకర్యాలతో ఉన్న తాము భారత్ లాంటి జట్టుతో ఫైనల్లో ఆడడమే మహద్భాగ్యం అన్నట్లుగా ఆ జట్టు ఆల్రౌండర్ ఫిలిప్ చేసిన వ్యాఖ్యలు ఆటకు ముందే ఓటమికి సిద్ధమైనట్లుగా అనిపించాయి. మంచి వాళ్ళుగా మాకు పేరున్నా సరే భారత అభిమానులు గుండెలు పగిలేలా చేయడానికి వెనకాడమంటూ ఫైనల్ కు ముందు ప్రకటించిన కెప్టెన్ శాంట్నర్ తో పాటు పూర్తిగా టీం తల వంచింది. మొత్తంగా ఈ మ్యాచ్ ఓటమి న్యూజిలాండ్ స్వయంకృతంలా కనిపించింది. నిజానికి టోర్నమెంట్ సెమీస్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా కివీస్ అద్భుతంగా ఏమీ ఆడలేదు. కోల్కతాలో జరిగిన సెమీఫైనల్లో మాత్రం చిన్న గ్రౌండ్ మంచు మధ్య సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. అదిలో వారి అతి విశ్వాసానికి దారి తీసినట్టుంది. భారత్ తో వారి సొంత గడ్డపై ఫైనల్ మ్యాచ్ లో గెలుపు ఎంత కష్టమో ప్రతి జట్టుకు తెలుసు. కానీ ఈ మ్యాచ్ కు సంబంధించి కివీస్ ఎలాంటి హోంవర్క్ చేసినట్లుగా లేదు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకొని భంగపడింది. ఓ శాట్నర్ తప్పక న్యూజిలాండ్ బౌలర్లు మొత్తం విఫలమయ్యారు. అలెన్ తొందరగా అవుట్ కావడంతో ఇక చేసేదేమి లేదని న్యూజిలాండ్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. ఈ టోర్నీ అశాంతం టీమిండియా బౌలింగ్ లో బుమ్రా తప్ప మిగతా వారంతా దారుణంగా పరుగులిచ్చారు. అయినా కూడా టీమిండియా ఫైనల్ కు వచ్చి విజేతగా నిలిచింది. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా అలాగే బ్యాటింగ్ లో సంజు ఇషాన్ దూబే ఫైర్ అయ్యారు కాబట్టే టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. ఇక మ్యాచ్ అనంతరం ఓడిపోయి ఇంటికి వెళ్తూ న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌత్ ఆఫ్రికాపై సెమీఫైనల్లో భారీ విజయంతో గెలిచిన ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడిస్తామని అనుకున్నాం. కానీ తమ కంటే అన్ని విభాగాల్లోనూ టీమిండియా అద్భుతంగా రాణించింది. ఈ ఫైనల్ విజేతగా టీమిండియా అర్హులు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ విఫలం కావడం ఓటమికి ప్రధాన కారణమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు. మేము దేనైతే బలంగా నమ్మామో ఆ బౌలింగ్ విభాగమే పూర్తిగా నాశరికంగా మారిపోయిందని 16 ఓవర్ దాకా టీమిండియా బ్యాటింగ్ ఆధిపత్యం కొనసాగించింది. మేము పవర్ ప్లేలోనే దారుణమైన పరుగులు ఇచ్చాం. అక్కడే మా ఓటమిని ముందుగానే శాసించింది. చివరిలో వరుసగా వికెట్లు తీసినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ సమయంలో టీమిండియా బౌలర్లు పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్లు తీయడం మా ఓటమిలో ప్రధాన పాత్ర అంటూ వాల్టర్ చెప్పుకొచ్చాడు. తమ కంటే అన్ని విభాగాల్లోనూ టీమిండియా రాణించటం, అందులోనూ టీమిండియాలో ఒత్తిడే కనిపించలేదు. అందుకే తమపై సులువుగా విజయం సాధించారని వాల్టర్ పేర్కొన్నాడు. టీమిండియా ఫామ్ ను బట్టి ప్రపంచంలో ఏ జట్టు కూడా ఓడించలేదు. ఐపీఎల్ ద్వారా వారికి అపారమైన అనుభవం ఉంది. అదే వారికి వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సహాయపడిందని న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు.